అయితే ఈరోజు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఒలిగొండ మరి అట్నే భువనగిరి మండలానికి సంబంధించి మధ్యలో ఇక్కడ కంచనపల్లి నుంచి ఏడుమోట్ల బావి మీదకి వెళ్ళి ఎర్రంబెల్లి వరకు అయితే మట్టి రోడ్డు ఉందో దాదాపు 5 కిలోమీటర్లు 4.5 కిలోమీటర్లు రాకపోకలు అంటే సాగాలంటే ఈడికేలాడికి 4.5 కిలోమీటర్లు అంటే ఓ 4-5 నిమిషాల్లో పోవాలి. అది 20 నిమిషాలలో కూడా పోలేము. అంటే ఒక మండలానికి మధ్యన మెయిన్ లింక్ రోడ్ ఇది. సో ఈ ప్రాంత ప్రజలు మా వాళ్ళంతా కూడా ఇక్కడ కంచనపల్లి కానీ ఏడుమోట్ల బావి కానీ అక్కడ ఎర్రంబెల్లి వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు, ఎప్పటి నుంచో అడుగుతుంటారు. సో మొదటి రోడ్డు ఈ పంచాయతీరాజ్ రోడ్ల మీద సీతక్క గారు మంత్రి గారు ఇచ్చిన నిధులతోటి మొదటి కార్యక్రమంగా ఒలిగొండ మండలంలో ఈ రోడే పెట్టినాం. సో 2 మండలాలు ఇక్కడ 3 గ్రామాలకు సంబంధించిన రోడ్డు, అతి ముఖ్యమైన రోడ్డు ఈరోజు ఇనాగ్రేషన్ అంటే ఫౌండేషన్ చేస్తున్నాము. సో ఈ తొందరలో కాంట్రాక్టర్ కంప్లీట్ చేయాలని కోరుతున్నాం. మల్లేష్ కాంట్రాక్టర్ ఎక్కడ ఉండో పక్కకుండా ఇక్కడ. అట్లనే ఇంకొక రోడ్ ఏంటంటే మొగిల్పాక నుంచి కేచిపల్లి రోడ్, ఆడ కూడా మట్టి రోడ్ ఉంది, అదొకటి. మళ్ళీ అట్లనే బుద్ధాపురం ఒక ముఖ్యమైన గ్రామం, అరూరు రోడ్ మీదకి వెళ్ళి మన ఒలిగొండ నుంచి తొర్రూరు రోడ్కి వెళ్ళి కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఉందో ముద్దాపురానికి రోడ్ మట్టి రోడే ఉంది, అదొకటి రోడ్ వేస్తున్నాం బీటీ రోడ్లు. మళ్ళీ అట్లనే లోతుకుంట నుంచి అదే ఒలిగొండ తొర్రూరు రోడ్ మీదకి వెళ్ళి లోతుకుంట రోడ్ కూడా అది మట్టి రోడే ఉంది కాబట్టి అది కూడా ఒక రోడ్డు. ఈరోజు 4 రోడ్లు ఇక్కడ మన శంకుస్థాపన చేస్తున్నాం. సో తొందరగా కాంట్రాక్టర్ కూడా కంప్లీట్ చేయాలి. సో ఇది అన్ని అతి ముఖ్యమైన రోడ్లు. మేము ముందే చెప్పినట్టుగా 7 మట్టి రోడ్లు ఉన్నాయో అవి ఫార్మేషన్ రోడ్లు చేయాలి, ఫార్మేషన్ రోడ్లను బీటీ రోడ్లు చేయాలి. అది అతి త్వరలో రోడ్డు లేని ఊరు ఇక్కడ ఉండొద్దు, ప్రతి లింక్ రోడ్డు అన్నీ కూడా కావాలి. అతి త్వరలో కూడా అక్కడ పొద్దుటూరు మీదకి వెళ్ళి అటు నాతాలగూడెం మీదకి వెళ్ళి లింగరాజపల్లి రోడ్ కూడా మూసి వెంబడి వేసే రోడ్ కార్యక్రమం కూడా చేస్తున్నాం. వీలైతే సంఘానికి కూడా కనెక్ట్ చేస్తాం. సరే, ఇట్లాంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఉదకు బునియాది గానికాలు అలాంటి కాల్వలకు నిధులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సంగం బ్రిడ్జ్ మన మంత్రి వెంకరెడ్డి గారు కూడా, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరి సంగం బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసిన